కొడుకు అంగవైకల్యంతో పుట్టాడని తల్లి వదిలేసిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. గంభీరావుపేట చెందిన సురేష్ 6 ఏళ్ల క్రితం రమ్యను పెళ్లి చేసుకున్నాడు. 3 ఏళ్ల క్రితం ఎదుగుదల వ్యాధితో కొడుకు పుట్టడంతో బిడ్డను వదిలేసి తల్లి గారింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి తండ్రి సురేష్ జాబ్ వదిలేసి కొడుకును చూసుకుంటున్నాడు. అయితే భార్య వెళుతూ తనపై వరకట్న కేసు పెట్టిందని సురేష్ తెలిపారు. కోర్టుల చుట్టూ ఆసుపత్రి చుట్టూ తిరగలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్కు విన్నవించుకున్నారు. కొడుకు అంగవైకల్యంతో పుట్టాడని తల్లి వదిలేసిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. గంభీరావుపేటకు చెందిన సురేష్ 6 ఏళ్ల క్రితం రమ్యను పెళ్లి చేసుకున్నాడు. 3 ఏళ్ల క్రితం ఎదుగుల వ్యాధితో కొడుకు పుట్టడంతో బిడ్డను వదిలేసి తల్లిగారింటికి వెళ్ళింది. అప్పటి నుంచి తండ్రి సురేషే జాబ్ వదిలేసి కొడుకును చూసుకుంటున్నాడు. అయితే భార్య వెళుతూ తనపై వరకట్న కేసు పెట్టిందని సురేష్ తెలిపాడు. కోర్టుల చుట్టూ ఆసుపత్రి చుట్టూ తిరగలేకపోతున్నానని ఆవేదన చెందాడు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్కు విన్నవించుకున్నాడు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జనతన్. రాజు, అసలు తల్లి బిడ్డకి సరిగ్గా లేని వదిలేయడమే చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అలాంటిది మళ్ళీ వరకట్న కేసు పెట్టి వాళ్ళ హస్బెండ్ కూడా వేధించడం అసలు ఎలా చూడాలి? అసలు ఏం చెప్తారు? స్థానికులు ఏం చెప్తున్నారు? అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? సతీష్, జగిత్యాల జిల్లాలో ఓ తండ్రి తన అంగవైకల్యంతో బాధపడుతున్న కుమారుడిని అయితే ఒంటరిగా చూసుకుంటూ న్యాయం కోసం అధికారుల గడప తడుతున్న ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అయితే కతలాపూర్ మండలం గంభీరావుపేటకు చెందిన సురేష్ మాట్లాడుతూ అయితే 6 సంవత్సరాల క్రితం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ చెందిన రమ్యతో తన వివాహం అయితే జరిగిందన్నారు. అయితే 3 సంవత్సరాల క్రితం తమకు కుమారుడు జన్మించగా పుట్టుకతోనే ఎదుగుదల సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమై ఉన్నాడని అయితే తెలిపారు. అయితే 2 ఏళ్ల క్రితం తన భార్య రమ్య కుమారుడిని అయితే తనను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిందంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కుమారుడి సంరక్షణ కోసం తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తి స్థాయిలో బాబునే చూసుకుంటున్నానని కూడా చెప్పారు. అయితే మరోవైపు ఇంటి నుంచి వెళ్లే సమయంలో తనపై వేధింపుల కేసు కూడా నమోదు చేయడంతో ఇటు కోర్టు కూడా తిరగాల్సి వస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. అదే సమయంలో ఇటు కుమారుడు చికిత్స కోసం కూడా హాస్పిటల్లకు వెళ్లాల్సి రావడంతో ఇటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అన్నట్టు కూడా బాధితుడు అయితే వాపోయిన పరిస్థితి. మొత్తానికి అధికారులు తనని గుర్తించి తన కుమారుడికి అయితే న్యాయం చేయాలంటూ కూడా ఈ జిల్లా కలెక్టర్ అయితే బాధితుడు సురేష్ అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.